చిత్తూరు చరిత్రను తిరగరాసిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలోని 12 సీట్లను కైవసం చేసుకుంది. సైకిల్ స్పీడు తగ్గిందనుకున్న నియోజకవర్గాల్లో సైతం విజయబావుట ఎగరవేసి టీడీపీ జెండా పాతింది. దీంతో జిల్లా నుంచి మంత్రి అయ్యేది నేనంటే నేనే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. సీఎం కోటరీలో బెర్త్ కన్ఫామ్ అంటున్నారు. మరి ఆశల పల్లకిలో విహరిస్తోందెవరు? జిల్లా నుంచి మంత్రివర్గ బెర్తులో ఉండేదెవరు? హ్యావ్ ఎ లుక్. చిత్తూరు చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం పార్టీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 12 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఏ నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యం కాదనుకున్న ప్రాంతాల్లో సైతం అత్యధిక మెజారిటీ కైవసం చేసుకుంది. దీంతో చిత్తూరు జిల్లా నుంచి అమాత్య పదవి పొందేందుకు ఆశావహులు పెరిగిపోతున్నారు. 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి వేళాయే అంటున్న సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గ బెర్త్ ఎవరికి అనే చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీలో చంద్రబాబు అనంతరం పెద్ద నాయకుడిగా పేరున్న నేత పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి 2014లో మంత్రిగా చేసిన అనుభవం ఆయనకు మెండుగా ఉంది. ఇక ఈసారి కేబినెట్ బెర్త్ రేసులో ఆయన ఉన్నట్టు సమాచారం. తొలుత టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీ పార్టీలో చేరారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీని జిల్లా వ్యాప్తంగా తన భుజాలపై వేసుకుని నడిపించారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్రతో పాటుగా టీడీపీని 10 ఏళ్ల పాటు తన భుజాలపై మోశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఇబ్బందులో ఉన్న పార్టీని గాడిన పెట్టారు. గతంలో చేసిన అనుభవాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన ప్రత్యర్థి వర్గంగా పేరున్న నల్లారి కుటుంబం నుంచి పీలేరు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజయ బావుట ఎగురవేశారు. ఆయన విజయాన్ని 2 సార్లు పరీక్షించుకుని మూడోసారి కూటమిలో భాగంగా ఎమ్మెల్యే సీటు వరించింది. గతంలో ఆయన తండ్రి, సోదరుడు చేసిన అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలంటే మంత్రి పదవి ఉండాలి అనటంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. కానీ రాజకీయ సమీకరణాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదట. చూడాలి మరి అధినేత మదిలో ఏముందో. రాష్ట్ర వ్యాప్తంగా కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనంటున్నారు పార్టీ నేతలు. మైనారిటీ నుంచి తక్కువ మంది ఉండటంతో సీనియర్ నాయకుడైన షాజహాన్ బాషాకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోందట. టీడీపీ అధినేత సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె అనేక సంవత్సరాల తర్వాత టీడీపీకి పూర్వ వైభవం సంతరించుకుంది. ఎంతో మంది నాయకులు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన పులివర్తి నాని ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గంలో ఉంటూ అంతా తానై నడిపించారు. నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎదిరించి పోరాడి విజయం సాధించారు. చంద్రగిరి కోటపై ఇంతకాలానికి విజయం సాధించి పసుపు జెండా ఎగురవేసిన ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్న పూతలపట్టు, జీడి నెల్లూరు స్థానాలు వైసీపీకి కీలకంగా ఉండేవి. ఈసారి కూడా ఆ నియోజకవర్గాల నుంచి వైసీపీ గెలుస్తుందని అందరూ అంచనా వేశారు. ఇందుకు కారణం కూడా ఉందట. పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి 3 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగురవేయలేకపోయింది. అయితే టీడీపీ నుంచి పూతలపట్టులో డాక్టర్ కలికిరి మురళీమోహన్ జర్నలిస్టు వృత్తిని వీడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. అనుకున్న దానికన్నా శరవేగంగా నియోజకవర్గ ప్రజల్లో మమేకమై భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. గెలవదనుకున్న సీటు కైవసం చేసుకుని తనేంటో నిరూపించుకున్నారు. దీంతో రిజర్వ్ కోటాలో ఆయనకు మినిస్టరీ దక్కే అవకాశాలు ఎక్కువన్నాయట. ఇక జీడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ సైతం ఇదే పరిస్థితి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి థామస్ చేతిలో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో వీరిద్దరిలో మురళీమోహన్ లేదా థామస్కి మినిస్టరీ దక్కుతుందనే వాదన వినపడుతోందట. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరికి మంత్రి పదవి అనే అంశంపై జోరుగా చర్చ సాగుతుంటే అధినేత మధ్యలో ఏముందో చూడాలి మరి. ఆయన నిర్ణయం ఎలా ఉన్నా ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు. మరి ఎవరి ప్రయత్నం ఫలించి మంత్రి అవుతారో చూడాలి.